హాయ్ స్టూడెంట్స్, ప్రస్తుతం మనము పశ్చిమ కనుమల విహారయాత్రలో భాగంగా కేరళ రాష్ట్రంలో మనకు అలప్పూజ నుంచి మున్నార్ వెళ్ళే మార్గంలో ఉన్నాం. మార్గ మధ్యంలో వెళ్తూ ఉంటే మనకు ఇక్కడ రబ్బర్ సాగుకు సంబంధించినటువంటి తోట ఇక్కడ కనిపించింది. మనకు చాలా విలువైనటువంటి సమాచారం దీని ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే రబ్బర్ సాగు గురించి మీ అందరికీ తెలిసి ఉండకపోవచ్చు, కానీ రబ్బర్ అనేది మొక్కల ద్వారా ఇది ఉత్పత్తి చేసేటువంటి ఒక పదార్థం. ఇది దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. కాబట్టి ఇది హాయ్ అందరికీ స్టూడెంట్స్, ఇది మన రబ్బర్ చెట్టు. దీని యొక్క శాస్త్రీయ నామము హీవియా బ్రెజిలియన్సిస్. దీని యొక్క శాస్త్రీయ నామము హీవియా బ్రెజిలియన్సిస్. కాబట్టి ఈ మొక్క అనేది మనకు సహజంగా న్యాచురల్ రబ్బర్ గురించి మనము ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇక్కడ దీని సాగు గురించి మనం ప్రత్యేకంగా చూడబోతున్నాం. మన వెంకటేష్ గారు దాని గురించి చెప్తారు. ఈ విధంగా రబ్బర్ చెట్టుకు సంబంధించి మనకి ఈ విధంగా కట్ చేస్తారు. పైన ఇక్కడ కట్ చేయడం వల్ల రబ్బర్ అనేది ఈ విధంగా మెల్లమెల్లగా ఇక్కడ ఒకటి ఐరన్ సంబంధించిన ఒక రాడ్ పెడతారు. దాంట్లో నుండి ఈ రబ్బర్ ఈ విధంగా ఇందులో మొత్తం పడుతుంది అనమాట. దీన్ని ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం సేకరించి ప్రాసెస్ చేసి మనకు రబ్బర్ అనేది ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. జిగటగా ఉంటుంది. స్టూడెంట్స్ ఏమన్నా చేతికి కూడా అంటడం లేదు, అది మన మర్రిపాలలాగా కారుతుంది, కానీ అది మొత్తం మన ఆడుతుంటుంది. ఇది రబ్బర్ సంబంధించినటువంటి చెట్టు. ఇక్కడ మనకు మొత్తం తోట చూడవచ్చు. మనం మొత్తం ఈ రబ్బర్ సాగు అన్ని కూడా ఇవన్నీ కూడా రబ్బర్ చెట్టు. పైకి చూపారు సార్, ఈ విధంగా ఉంటాయి రబ్బర్ చెట్టు. రకంగా అయితే ఫ్రెండ్స్, ఇది పిల్లలు మనకు ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు అనేది మన 10th క్లాస్లో టాపిక్ వస్తుంది. ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు, ప్రాథమిక జీవక్రియ ఉత్పన్నాలు, ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాలు. దాంట్లో కూడా మనకు ఆల్కలాయిడ్స్, టానిన్స్, లేటెక్స్, జిగుర్లు, రబ్బర్లు ఇవన్నీ వస్తాయి. దాంట్లో భాగంగా మనకు ఈ లేటెక్స్ అనేది ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల్లో భాగమైన లేటెక్స్ అనేది కూడా మనకి ఈ రబ్బర్ రూపంలో మనకు అనేది వస్తుంది అన్నట్టు. ఇది లేటెక్స్. దీనివల్ల మనకు రబ్బర్ అనేది తయారవుతుంది హీవియా బ్రెజిలియన్సిస్ అనే మొక్క నుంచి. ఇక్కడ కనిపిస్తుంది కదా పిల్లలు, ఇది ఒక ద్వితీయ జీవక్రియ ఉత్పన్నం. మన 10th క్లాస్ లోపల విసర్జన పాఠం లోపల 4వ లెసన్ లోపల ఈ టాపిక్ అనేది వస్తుంది. ఆ విషయాన్ని మీరు అంతా గమనించాలి. స్టూడెంట్స్, మనకి ఈ రకమైనటువంటి మొక్కలు ప్రత్యేకంగా ఉష్ణమండల ప్రాంతంలోనే పెరుగుతాయి. కేరళ అనేది ఉష్ణమండల ప్రాంతం, ఎందుకంటే భూమధ్య రేఖకు కర్కట రేఖకు మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం ఇది. మనం ఇంగ్లీష్లో చెప్పుకుంటే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, అంటే 2 ట్రాపిక్స్ మధ్యలో ఉన్న ప్రాంతం ఇది. ఇక్కడ మాత్రమే ఇలాంటి చెట్లు పెరుగుతాయి. ఈ రబ్బర్ సాగు అనేది అదే కర్కట రేఖకు పైన లేదా కర్కట రేఖ భూమధ్య రేఖకు దూరంగా వెళ్ళే కొద్దీ ఇటువంటి మొక్కలు పెరగడం అనేది సాధ్యం కాదు. భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతం, దగ్గర ఉన్నటువంటి ప్రాంతం ఇది కాబట్టి ఇక్కడ మాత్రమే ఇటువంటి మొక్కలు సర్వైవ్ కాగలవు. ఇక్కడ మాత్రమే ఇక్కడ రబ్బర్ అనేది తయారు చేయడానికి ఈ మొక్కలు మనకు ఉపయోగకరంగా ఉంటాయి. ఇక్కడ ఇది అసలు సైంటిఫికల్గా తీసుకోవాలంటే అసలు రబ్బర్ లేకపోతే పొద్దున నుంచి మనం సాయంత్రం వరకు ఈ మొత్తం ట్రాన్స్పోర్ట్ అంతా జరగాలి అంటే ప్రతి వెహికల్ యొక్క టైర్ తయారు కావాలంటే ఖచ్చితంగా రబ్బర్ అనేది ఖచ్చితంగా అవసరం. ఈ రబ్బర్ అనేది లేకపోతే అసలు ఇంత ట్రాన్స్పోర్ట్ ఇంత ఏది కూడా మనకు ఉండదు. ఒక విమానం ఎగరాలన్నా, ఒక కార్ పోవాలన్నా, ఒక పెద్ద వెహికల్ రావాలన్నా, ఏది తయారు కావాలన్నా టైర్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంట్లో ప్రధానంగా మనకి ఈ రబ్బర్ అనేది మనం యూజ్ చేస్తున్నాం. కాబట్టి ఇది సహజంగా తయారవుతుంది, మొక్కల నుంచే తయారవుతుంది. ఈ ద్వితీయ జీవక్రియ ఉత్పన్నాల్లో లేటెక్స్, ప్రధానంగా లేటెక్స్ నుంచి తయారయ్యే జీవక్రియ ఉత్పన్నం. దీని యొక్క శాస్త్రీయ నామము ఈ చెట్టు చూస్తున్నారు కదా పిల్లలు, ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. సేమ్ మన ఈతకళ్ళు, తాటికళ్ళు, తాటి చెట్టుకి ఎట్లా అయితే తీస్తారో అట్లాగే దీన్ని తీస్తారు. కాబట్టి దీని యొక్క శాస్త్రీయ నామము హీవియా బ్రెజిలియన్సిస్. దీని తర్వాత దీని యొక్క దాని నుంచి తయారయ్యే ఉత్పన్నమే లేటెక్స్. దాని యొక్క భాగమే ఈ రబ్బర్ తయారీ. ఇది లేటెక్స్. మొక్కలు ముఖ్యంగా ఉష్ణమండల ప్రాంతం, అంటే అత్యధిక ఉష్ణోగ్రతలు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతంలోనే ఇవి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీటితో పాటుగా మన కాఫీ మొక్కలు కూడా ఎక్కువగా